బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. నెల్లూరు జిల్లా మర్రిపాడు మండలం కృష్ణాపురం నవోదయ విద్యాలయంలో దారుణ సంఘటన చోటు చేసుకుంది. 10వ తరగతి చదువుతున్న ప్రణీత ఉరివేసుకుని ఆత్మహత్యకు పాల్పడిన ఘటన కలకలం రేపింది. అర్ధరాత్రి 2 గంటల నుంచి 2:30 గంటల మధ్య ఆమె ఆత్మహత్యకు పాల్పడినట్లు తెలుస్తోంది. ఘటనను గమనించిన ఆయమ్మ వెంటనే ప్రిన్సిపల్ కు సమాచారం అందించింది. మృతురాలు ప్రణీత కావలి రూరల్ అటవీరాజుపాలెం గ్రామానికి చెందినది. సమాచారం తెలుసుకున్న తల్లిదండ్రులు నవోదయ విద్యాలయానికి చేరుకుని కూతురి మృతదేహాన్ని చూసి ఆవేదనకు లోనయ్యారు. బాలిక తండ్రి కొండాపురం ఎంఈఓగా పనిచేస్తున్నారు. తన ఉద్యోగం వల్లనే ప్రణీతను నవోదయ విద్యాలయంలో చేర్పించినట్లు కుటుంబ సభ్యులు తెలిపారు. సమాచారం అందుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. ప్రయత్నం చేస్తున్నారు కదా. ఎంఈఓ గారిని ఎవరైనా పిలిపించుకొచ్చి నెల్లూరు జిల్లా మర్రిపాడు మండలం కృష్ణాపురం నవోదయ విద్యాలయంలో దారుణ సంఘటన చోటు చేసుకుంది. 10వ తరగతి చదువుతున్న ప్రణీత ఉరివేసుకుని ఆత్మహత్యకు పాల్పడిన ఘటన కలకలం రేపింది. ఇదే అంశానికి సంబంధించి పూర్తి సమాచారాన్ని మా రిపోర్టర్ మల్లికార్జున్ అందిస్తారు. చెప్పండి మల్లికార్జున్. మర్రిపాడు మండలం కృష్ణాపురం నవోదయ విద్యాలయం దారుణం చోటు చేసుకుంది. చెప్పండి మల్లికార్జున్. 10వ తరగతి చదువుతున్న ప్రణీత బాలిక ఉరేసుకుని ఆత్మహత్య చేసుకుంది. అర్ధరాత్రి 2 గంటల నుంచి 2:30 గంటల సమయంలో ఉరేసుకుని ఆత్మహత్య చేసుకున్న బాలికను చూసి ఆయమ్మ ప్రిన్సిపల్ సమాచారం తెలియజేసింది. బాలిక ప్రణీత వయసు 14 సంవత్సరాలు. కావలి రూరల్ అటవీరాజుపాలెం గ్రామానికి కాగా సమాచారం తెలుసుకున్న తల్లిదండ్రులు నవోదయ విద్యాలయానికి చేరుకున్నారు. వికట జీవిగా పడి ఉన్న కూతురు మృతదేహాన్ని చూసి బోరుమన్నారు. బాలిక తండ్రి ఎంఈఓగా విధులు నిర్వహిస్తూ నవోదయ విద్యాలయంలో బాలికను చదివిస్తున్నారు. సమాచారం తెలుసుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకొని విచారిస్తున్నారు. అయితే విద్యార్థి తల్లిదండ్రులు ప్రణీత సూసైడ్ పై అనుమానం వ్యక్తం చేస్తున్నారు. ప్రిన్సిపాల్ పార్వతి విద్యార్థుల అసభ్య పదజాలం దూషించడంతో
కొంత అనుమానాలు అయితే వ్యక్తం అవుతున్నాయి విద్యార్థి తల్లిదండ్రుల్లో. ఈ విషయం తెలుసుకున్న విద్యార్థి సంఘాలు నవోదయ విద్యార్థులకు వద్దకు ఆందోళన దిగారు. విద్యార్థి మృతి పట్ల విచారణ వ్యక్తం చేసి థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్. ప్రయత్నం చేస్తున్నారు కదా, ఎంఈయు గారిని ఎవరైనా పిలిపించుకొచ్చి అధికారం చేతిలో మీ పోలీసులు అక్కడ లేరా? పోలీసులు ఒకటే ఉంటారు. ఇప్పుడు మీరు లేరా? అమ్మాయి తల్లిదండ్రులు లేరా? అమ్మాయి తల్లిదండ్రులు లేరా? ఎవరు ఉంటారు అంటారు సార్, మీరు రాంగ్ స్టెప్ అథారిటీస్ ఉండవాలి లేదో అంటారు. ఉండమనే కదా మేము చెప్పి పోలీసులు ఉన్నారు కదా, ప్రిన్సిపల్ గారు వెళ్ళింది అక్కడికి. పోలీసులు ఉన్నారు, అమ్మాయి తల్లిదండ్రులు ఎంతమంది ఉన్నారు కదా, స్కూల్ బాధ్యతగా మేడం వెళ్ళారు. పద్ధతి అది సార్, మేము పద్ధతి ప్రొసీజర్ అది. ఇన్ఛార్జ్ ప్రిన్సిపల్ ప్రొసీజర్ పెట్టారా? మాకు చెప్పారా? మమ్మల్ని ఎందుకు అలౌ చేయలేదు? మీ ప్రొసీజర్ లో మీరు చెప్తే మిమ్మల్ని అడగాలి కదా. మేము మీరే చెప్పారు కదా, ఇన్ఛార్జ్ నేను ఇన్ఛార్జ్ ఉన్నారు కదా. పోలీసులు లేరా? మీ పోలీసులు అక్కడ లేరా? పోలీసులు ఒకటే ఉంటారు. ఇప్పుడు మీరు లేరా? అమ్మాయి తల్లిదండ్రులు లేరా? అమ్మాయి తల్లిదండ్రులు లేరా? ఎవరు ఉంటారు అంటారు. సార్, మీరు రాంగ్ స్టెప్ అథారిటీస్ సార్, వాళ్ళతో వెళ్ళినటువంటి వాళ్ళు ఆయా ఉంటారు కదా సార్, ఆ రూమ్లో ఆ మేడం గారు కూడా వచ్చారంట. వచ్చినప్పుడు వాళ్ళు రిటర్న్లో పాస్ పోసుకొని వచ్చి మళ్ళీ అప్పుడు చూశారంట. అమ్మాయిని చూసి భయపడిపోయి అమ్మాయి నిజంగా అయితే మేము కూడా పిలిపించి మాట్లాడడం జరిగింది. అమ్మాయి ఇంకా కూడా భయపడుతూనే ఉంది. అట్లా ఫస్ట్ టైం చూడడం కదా, అమ్మాయితో మేము మాట్లాడుతుంటే సార్ నాకు భయం ఉంది, అమ్మ నీ పేరేందమ్మన్నా కానీ అమ్మాయి కొద్దిగా జంకుతూ చెప్పాల్సిన పరిస్థితిలో ఉన్నింది. తర్వాత మేమే ధైర్యం చెప్పమ్మా, ఏం కాదమ్మా అసలు ఏం జరిగింది చెప్పమ్మా అంటే, సార్ ఇట్లా నేను పాస్కి వెళ్ళాను సార్, వచ్చేటప్పుడు చూస్తే అమ్మాయి ఇట్లా ఉంది సార్. అప్పుడు మేము వెంటనే మా వాళ్ళకి ఇంటిమేట్ చేసామన్నారు. తర్వాత మేము సార్ని అడిగాం, సార్ ఏంది ఎట్లా జరిగిందంటే, సార్ మేము అప్పటికే మా డాక్టర్ ఇక్కడ లోకల్గా ఉన్నటువంటి కొంచెం నర్సుని తీసుకెళ్ళాము. వెళ్ళిన తర్వాత అమ్మాయి పల్స్ చెక్ చేయడం జరిగింది. తర్వాత అంటే మా ఆఫీసర్స్ మా వెంటనే కలెక్టర్ గారికి అయితే వీళ్ళు ఇంటిమేషన్ చేసుకున్నారంట. చేసిన తర్వాత వాస్తవంగా మాకు తెలిసింది మాత్రం మార్నింగ్ 8 తెలిసింది సార్ మా సిఆర్పి ద్వారా. తర్వాత మాకు ఇది జరిగిన తర్వాత మేము ఇక్కడ రావడం ఇవన్నీ చేయడం. అందులో మేము రాగానే ఫస్ట్ ప్రిన్సిపాల్ మేడం పడితే ప్రిన్సిపాల్ మేడం వచ్చి అమ్మాయి చనిపోయిన అమ్మాయి పోస్ట్ మార్టం మీద ఆత్మకూరులో ఉన్నారంట, అక్కడికి వెళ్ళారని చెప్పడం జరిగింది. అందుకని ఉన్న వాళ్ళతో మేము విచారించాము సార్. మరలా మేము ప్రిన్సిపాల్ మేడం గారు వచ్చిన తర్వాత మళ్ళీ మేడం గారిని కూడా అసలు ఏం జరిగింది అనేది ఇంకొకసారి మేము విచారించి మా డిఓ గారికి మా రిపోర్ట్ ఇవ్వడం జరిగింది సార్. వాళ్ళతో వెళ్ళి సినిమా హీరోయిన్ లాగా తిరుగుతున్నారు అని మాట్లాడము. అసలు కడుపు నొప్పి లేసి మా పాప విపరీతంగా అల్లాడుతుంటే ఏమైద్ది, అది ఒకరోజు ఉంటే పోద్ది. కానీ ఆ అమ్మాయి ఓర్చుకుంటే పరిస్థితిలో లేదు, అయినా ఇంటికి పంపించలేదు. ఎవరమ్మా మాట్లాడిందట? ప్రిన్సిపాల్, కొత్తగా వచ్చిన ప్రిన్సిపాల్. ఆమె మాట తీరే సరిలేదు. అసలు మాట ఎట్టంటే అట్ట మాట్లాడుతుంది పేరెంట్స్ని. మీరు రాకూడదు, అసలు అలో చేయకూడదు, పిల్లల్ని మేము చూసుకోండి. ఏమన్నా మరీ ఎక్కువ ప్రాణాపాయ స్థితి వస్తే అప్పుడు వచ్చి ఇంట్లో వదిలిపెడద్దంట ఆవిడ. ప్రాణం మీదకి వచ్చినప్పుడు తీసుకొచ్చి ఇంట్లో వదిలిపెడతారు. పీటీ షర్ట్ వేసుకొని స్టడీకి వెళ్ళిపోతారు. ఓకే, దానికి కూడా అంత రూల్స్ పెట్టుకోవాల్సినంత అవసరం లేదు. సాయంత్రం అనుకుంటే వాళ్ళు ఎంత సఫర్ అవుతారు. ఇప్పుడు ఒక వాటర్ బాటిల్ ఉంటుంది సార్, వాటర్ బాటిల్ మెస్ కాడికి వెళ్ళాలి, మెస్ కాడి నుంచి మళ్ళీ క్లాస్ రూమ్కి వెళ్ళాలి. బయట పట్టుకునేదానికి లేదు. పట్టుకుని ఏదన్నా ఇది అని చూస్తే దానికి పెద్ద ఇంకో సబ్జెక్ట్ మా పాప అది చెప్పుకోకూడదు. కడుపు నొప్పి విపరీతంగా వచ్చింది, అది కూడా చెప్పుకోకూడదు సార్. ఇది అని చెప్తే ఏంటంటే మన ఇంటి కూడా మనం బయట పెట్టుకోలేము. మేడంతో డిస్కషన్ చేసాము, సరే అని చెప్పుకోవాలి. స్ట్రిక్ట్ గా పెట్టిండ్రు. పిల్లలు మైండ్ సెట్ చిన్న మైండ్ సెట్, మెచ్యూర్ మైండ్ సెట్ కాదు. మీరు కొంచెం చూసుకోవాలి, మీరు కొంచెం బాధ్యతగా చూసుకుంటారు. ఇన్ని సంవత్సరాల నుంచి మా పాప 12th, ఓ పాప 10th, ఇన్ని సంవత్సరాల నుంచి జరగంది. ఈ సంవత్సరం ఎందుకు ఇట్లా ఎంత సఫర్ అవుతున్నారో మాకు తెలుసు. మేము మొన్న మాట్లాడినాము అందరం.